అప్పులు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తా ఉన్న క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేస్తా ఉన్న వనరులు ఏ విధంగా తిరిగి కనీసం అప్పు తీసుకున్న పైన వడ్డీ కట్టడానికి ఏదైనా ఉపాయం చేస్తా ఉన్నారా లేకుంటే అప్పులతోనే సరిపోతా ఉందా మరి అని మేము గౌరవ ముఖ్యమంత్రిని మీ ద్వారా అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ప్రధానమైన ఇంకా 2-3 అంశాలకు వచ్చే వరకు ప్రస్తుత పద్ధతిలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు 2014 తర్వాత రెప్పపాటు కరెంటు పోదని 4 సంవత్సరాల పరంగా మేము తీసుకున్న అనేక నిర్ణయాల ద్వారా మేము చేసిన అనేక కార్యక్రమాల ద్వారా విద్యుత్ అంతరాయం కలగటం లేదు అని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. కానీ మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు 2014 నుంచి ఈనాటి వరకు ఏ ఒక్క కొత్త విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ నుంచి 1 మెగావాట్ అన్న ఉత్పాదన అయిందా అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మేము దీర్ఘకాలికంగా అనేక పలు విధమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకొని ఆ రోజు నేషనల్ కారిడార్కు సంబంధించిన అంశాన్ని ప్రస్తావన చేసి పనులు మొదలుపెట్టి ఆ కారిడార్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేయడంతో పాటు అనేక విద్యుత్ ఉత్పాదన ప్లాంట్లని ఆ రోజు తీసుకొచ్చి పరిశ్రమలను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పాదనకు రెడీ చేసిన తరుణంలో మరి 2014లో ప్రభుత్వాలు మారవటంతో ఆ అవకాశం మీకు దొరికింది. ఈరోజు మేము చేసిన ప్లానింగ్ ద్వారా ఈరోజు విద్యుత్కు సంబంధించిన పవర్ ప్లాంట్కి సంబంధించి ఏ ఒక్క పవర్ ప్లాంట్ చూడండి, భూపాల్పల్లి కానీ సింగరేణి విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ కానీ లేకుంటే మనుగురుకు సంబంధించింది కానీ లేకుంటే ఏ విద్యుత్ ఉత్పాదన యు నేమ్ ఇట్ అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టి దాదాపు 95% పూర్తి స్థాయిలో పనులు కంప్లీట్ అయిన అన్ని విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి మీరు 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 ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మేము 24 గంటల కరెంటు విషయంలో కూడా ఒక ప్రస్తావన తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొన్న ఈ మధ్యలో ఇవాళ పొద్దున్నే చాలామంది కూడా ఫోన్ చేయటం జరిగింది అధ్యక్ష. 24 గంటల కరెంటు ఈ ఎన్నికల తర్వాత చాలా సబ్స్టేషన్లో కరెంటు 24 గంటలు కరెంటు ఇవ్వటం లేదు. మేము చెప్తా ఉన్నాం, ఈరోజు కూడా గౌరవ మంత్రి గారు కూడా మరి ఇక్కడ ఉన్నారు. ఈరోజు మా నియోజకవర్గానికి సంబంధించిన పెద్దంపేట సబ్స్టేషన్కి వెళ్దాం, అదేవిధంగా మాదేపూర్ సబ్స్టేషన్కి వెళ్దాం, కాటారం సబ్స్టేషన్కి వెళ్దాం, వాళ్ళ లాగ్ రికార్డ్స్ తీసుకుందాం. 24 గంటలు గత 20 రోజుల నుంచి ఎక్కడైనా ఇవ్వటం జరిగిందా ఒక్కసారి మీరు పూర్తి స్థాయిలో మరి క్షేత్రస్థాయిలో పోయి చూడాలని కూడా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఈరోజు కూడా ఒక విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి మీరు చేసిన ప్రతిపాదనలు ఇంకా సఫలీకృతం కాలేదు, ఇంకా అవి కూడా ఆచరణలోకి రాలేదు. మీరు మొదలు పెట్టాలనుకుంటున్న సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం, ఇంకా అవి ఆచరణకు రావడానికి ఇంకా 2-3 సంవత్సరాలు పెట్టే క్రమంలో మేము మొదలుపెట్టిన విద్యుత్ ఉత్పాదన ద్వారానే ఈరోజు 24 గంటల కరెంటు సాధ్యమైందని రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి వెనుకాడబోమని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ సభ ద్వారానే ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఏ ఒక్క విద్యుత్ ఉత్పాదన కొత్త ప్లాంట్ వారి చేతో నిర్మాణం చేయడం జరిగిందా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష, ఒక్క విద్యుత్ ఎక్స్ట్రా మెగావాట్ విద్యుత్ ప్లాంట్ చేయడానికి ఎక్కడ కూడా ముందుకు రాలేదు. వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి, వింటాం. నిన్న కూడా మేము ఈరోజు అధ్యక్ష, ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు మనం అందరం కూడా మిషన్ భగీరథ కింద స్పెషల్ పర్పస్ వెహికల్ కార్పొరేషన్ని ఫామ్ చేశారు. చాలా సంతోషం. ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రజలకి
మీ వివిధ ప్రసార సాధనాల ద్వారా 70 సంవత్సరాల నుంచి ఎవ్వరు ట్యాప్ వాటర్ తాగనట్టు, అసలు నీళ్ళనేదే మన సమాజం చూడనట్టు, డ్రింకింగ్ వాటర్ అనే అంశం కనబెట్టింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అని ఒక ప్రచారం చేయడం జరిగింది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ట్యాప్ వాటర్ కనెక్షను మీరు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఎప్పుడైనా ఇంకెక్కడైనా మిగిలిపోయిన హ్యాబిటేషన్స్ కానీ ఎక్కడైనా మంచినీటికి సంబంధించిన అంశాల విషయంలో సమస్యలు ఉన్నప్పుడు దాని విషయంలో ఆలోచన చేసి మిషన్ భగీరథ అనే వ్యవస్థను ఏర్పాటు చేశాం. నీళ్ళు అందరికీ ఇవ్వాలనంటే బాగానే ఉంటుండే. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, అనేక సందర్భాల్లో చెప్పిన ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ 70 సంవత్సరాలుగా అసలు నీళ్ళే తాగలే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈ త్రాగునీటికి సంబంధించి 70 సంవత్సరాలుగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ₹1 కేటాయింపు లేనట్టు, అసలు నీళ్ళే తాగనట్టు, ఆ విధంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్కి సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రత్యేక సంకల్పంతో నిధులు కేటాయింపు చేయడం జరిగింది అధ్యక్ష. దాని విషయంలో వెనుకకు పోలే. ఈరోజు మేం చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా జవాబు చెప్తాం ప్రతి అంశం విషయంలో. ఈరోజు నేను ప్రజల దృష్టికి కూడా ఈరోజు భగీరథ కింద ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ తీసుకున్నారు అధ్యక్ష. కార్పొరేషన్ ఫామ్ చేశారు, సంతోషం. ఈరోజు స్పెషల్ పర్పస్ వెహికల్ కింద లోన్ తీసుకున్నారు. ప్రతి గ్రామాలకి మీరు నీరు అందియాలని ఉద్దేశంతో ఉన్నారు. పైపుల వర్క్ నడుస్తూ ఉంది. కొన్ని గ్రామాలకు ఇచ్చారు, కొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్కు కౌన్సిల్స్కి ఇవ్వటం జరిగిందని ఉంది దీంట్లో. అధ్యక్ష, పాపం కొత్తగా గ్రామ పంచాయతీ సర్పంచులు ఎన్నుకోబడ్డారు. వారందరూ చూస్తూ ఉన్నారు ఏం నిధులు ఇస్తారో ఈ రాష్ట్ర ప్రభుత్వం అని. దానికి ఓ ప్రత్యేకమైన ప్రస్తావన లేదు. మా దయాకర్ రావు గారు కొత్తగా పెద్దలు మంత్రిగా అయినారు కనుక మరి గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధుల గురించి చూస్తూ ఉన్న తరుణంలో మొన్న జరిగింది ఏంది అధ్యక్ష, ప్రతి ఒక్క గౌరవ శాసనసభ్యులకు తెలుసు, మీకు కూడా పెద్దలకు తెలుసు. 14th ఫైనాన్స్ కమిషన్కు సంబంధించి నిధులు వస్తే గ్రామ పంచాయతీల పరంగా నిధులు పోయిన రెండో రోజే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశం, కరెంటు బిల్లులు బకాయిలు ఉన్నాయి, నీటి పనులు బకాయిలు ఉన్నాయి అని మొత్తం వాపసు తీసేసుకున్నారు. పాపం గ్రామ పంచాయతీలకు సంబంధించి 5 సంవత్సరాల కాలం పాటు ₹1 కూడా నిధులు వెచ్చింపు చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఆనాడున్న గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంత ఇబ్బంది పడ్డారో ఈరోజు స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీ జడ్పీటీసీలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మీరందరూ గమనిస్తా ఉన్నారు. ఈరోజు నేను ఉదాహరణ చెప్తాను అధ్యక్ష, మిషన్ భాగీరథకి సంబంధించిన ఫినాన్స్ కార్పొరేషన్, అదో కార్పొరేషన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్గా తీసుకున్న తరుణంలో లోన్ తీసుకున్నప్పుడు మరి ఆ బ్యాంక్ అతను కానీ బ్యాంకులకు సంబంధించిన సంస్థలు కానీ తిరిగి రిటర్న్ ఏ విధంగా చేస్తామని చెప్పినప్పుడు తప్పకుండా ప్రభుత్వ పరంగా ఉన్న అధికారులు కానీ మంత్రులు కానీ ఈ విధంగా మాకు రాబడి వస్తుంది, తిరిగి మేము కడతామని ఒక ప్రొజెక్షన్ ఇస్తేనే ఈరోజు మీకు లోన్లు శాంక్షన్ అయినాయి. ఈరోజు ఉదాహరణ చెప్తాను అధ్యక్ష, ఈరోజు జగిత్యాల్ మున్సిపల్ కార్పొరేషన్, జగిత్యాల్ మున్సిపాలిటీకి సంబంధించి మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ జగిత్యాల్ ఒక డిమాండ్ నోటీస్ పంపించారు అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆఫీస్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ జగిత్యాల అధ్యక్ష. మీరు ఆలోచన చేయండి అధ్యక్ష, మీకు కూడా చాలా దీర్ఘకాలిక అనుభవం ఉంది. జగిత్యాల మున్సిపాలిటీ విషయంలో కూడా మీకు పెద్ద ఎత్తున అనుభవం ఉంది. ఈరోజు డిమాండ్ నోటీసు మీరు చూడండి అధ్యక్ష, మిషన్ భగీరథ కింద నీళ్ళు ఇచ్చాం, నీళ్లు సప్లై చేస్తా ఉన్నాం, 2,50,00,000 డిమాండ్ నోటీసు మున్సిపల్ కౌన్సిల్కి పంపిస్తే డబ్బులు ఎక్కడి నుంచి మున్సిపల్ కౌన్సిల్కు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ విధంగా కడతారో అధ్యక్ష ఒకసారి
గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి అధ్యక్ష. ఈరోజు రాబడి లేదు, మీరు ఇచ్చే నిధులు లేవు. ఏ విధంగా రేపు గ్రామ పంచాయతీ సర్పంచులు, రేపు ఎన్నుకోకబడ్డ గ్రామ పంచాయతీ సర్పంచులు అందరూ కూడా రేపొద్దున మీరు ఇచ్చిన మిషన్ భగీరథ ద్వారా మీరు ఆలోచన చేయమంటారు. నేను మిమ్మల్ని తప్పు పడతలా. ఈదర్ యూ కెన్ గివ్ ఇట్ ఇన్ గ్రాంట్, మీరు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మా ఫినాన్స్ కమిషన్ చైర్మన్గా పనిచేసిన మా పెద్దలు మంత్రి గారు అయినా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు రిఫ్లెక్ట్ చేస్తా ఉన్నా అంటే అధ్యక్ష, రేపు మొన్న 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏ విధంగానైతే ఎలక్ట్రిసిటీ బకాయిలకో నీటి బకాయిలకో తిరిగి తీసుకోవటం జరిగిందో, ఇదే మీరు మిషన్ భగీరథ కింద మళ్ళా కార్పొరేషన్ ఖచ్చితంగా డిమాండ్ నోటీసులు ప్రతి గ్రామ పంచాయతీ వారి పరంగా పంపటం జరుగుతుంది. మీరిచ్చే నిధులు రేపు గ్రామ పంచాయతీ పరంగా కానీ మున్సిపాలిటీస్ పరంగా అక్కడ అభివృద్ధి చేయాలి, అక్కడ సంక్షేమం చూడాలనే నిధులన్నిటిని కూడా మళ్ళా తిరిగి ఒక చేత్తోని ఇస్తూ ఇంకో చేత్తోనే తీసుకునే ప్రమాదం ఉంటుంది. కనుక వీటి విషయంలో మీరు ఏ విధంగా ఆలోచన చేస్తారని ఫుల్ ఫ్లెడ్ బడ్జెట్ పెడతా ఉన్నప్పుడు ఈ ప్రస్తావన అందుకోసమే తీసుకొచ్చాను. పాజిటివ్గా ఆలోచన చేయండి. మీరు ఈ విధమైన అంశాలు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడతారో మరి మున్సిపాలిటీకి సంబంధించిన వారు కానీ గ్రామ పంచాయతీల వారి పరంగా కొత్తగా సర్పంచులు కానీ ఏ విధంగా ఇబ్బంది పడతారో మరి పడతా ఉన్నారో మీ అందరికీ తెలియజేయడానికి రేపొద్దున మరి ప్రభుత్వం ఏదో విధమైన చర్యలు తీసుకొని. గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, నేను జవాబు చెప్పే సందర్భంలో చెప్తాను, కానీ ఆనరబుల్ మెంబర్